ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది కదా, ప్రతిదీ మన చేతుల్లోనే, మన కంట్రోల్లోనే ఉండాలి అనుకుంటారు. మీ కెరియర్, మీ పిల్లల భవిష్యత్తు, మీ ఆర్థిక పరిస్థితి అన్నీ మీ చేతుల్లోనే ఉంటేనే మీ మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అందుకే మనం ప్రణాళికలు వేస్తాము, అలాగే కష్టపడతాము, రాత్రంతా ఆలోచిస్తాం. కానీ ఎప్పుడైనా గమనించారా, ఆ నియంత్రణ భారం మనల్ని ఎంత అలసిపోయేలా చేస్తుందో? ప్రతి చిన్న విషయం కోసం ఆందోళన పడటం, ఫలితం మనకు అనుకూలంగా రాకపోతే కోపం తెచ్చుకోవడం. ఆ పోరాటం ఎంత కష్టమో కదా. అంతా మన చేతుల్లోనే ఉండాలి, అంతా మనం అనుకున్నట్టుగా జరగాలి అని అనుకోవడం ఒక భ్రమ. మనం ప్లాన్ చేస్తాం, కానీ చివరి క్షణంలో ఏదో ఒకటి జరుగుతుంది. వర్షం పడవచ్చు, లేదా ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, లేదా ఒక ప్రాజెక్ట్ ఆగిపోవచ్చు, లేదా నువ్వు ఉన్న చోటే ఆగిపోవచ్చు. అలాంటి భారం మోస్తున్న ఒక స్నేహితురాలి కథ చెబుతాను. ఆమె పేరు లక్ష్మి. ఆమె తన కూతురి కోసం ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ కోసం తనను జాయిన్ చేయించాలని ఎంతో అనుకుంది. అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ చివరి క్షణంలో ఆమె కూతురు, నేను ఇంజనీరింగ్ కోర్సుకు జాయిన్ అవ్వను, నాకు ఇష్టమైన ఆర్ట్స్ కోర్సులో నేను జాయిన్ అవుతాను అని చెప్పింది. తను ఆ యొక్క మార్గాన్ని ఎంచుకుంది. లక్ష్మికి బాగా కోపం వచ్చింది. ఆమెకి ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. నేను నా జీవితాన్ని ప్లాన్ చేయగలిగాను, కానీ నా కూతురి జీవితాన్ని నేను ప్లాన్ చేయలేకపోయాను, నా చేతుల్లో లేకుండా పోయిందని చాలా బాధపడింది. మనం ఎంత గట్టిగా బిగబట్టుకోవాలని చూసినా జీవితం మన చేతుల్లో నుంచి జారిపోతూనే ఉంటుంది. ఆ జారిపోయే భారాన్ని మనం రోజంతా మోయాల్సిన అవసరం ఉందా? ఇలాంటి పోరాటంలో మనకు బైబిల్ ఒక మాట సెలవిస్తుంది. దాని యొక్క లోతైన సత్యం ఏమిటంటే, సామెతలు 19:21 నరుని హృదయంలో బహు ఆలోచనలు పుట్టును, అయినను యెహోవా యొక్క సంకల్పమే స్థిరపరచబడును. ఈ మాట చాలా తేలికైనది, కానీ చాలా శక్తివంతమైనది. బహు ఆలోచనలు అంటే మన ప్లాన్స్, మన టెన్షన్స్, మనం తీసుకునే నియంత్రణ చర్యలు, ఇవన్నీ మన హృదయంలోంచి వస్తాయి. యెహోవా యొక్క సంకల్పమే స్థిరపరచబడును. మన ప్రణాళికలు ఎన్ని ఉన్నా అంతిమంగా నిలిచేది దేవుని సంకల్పమే. ఈ వచనం మనకు ఏం చెబుతుందంటే, నువ్వు నీ మనసులో ఎంత ప్లాన్ చేసుకున్నా చివరికి దేవుడు మాస్టర్ ప్లానే నెరవేరుతుంది. ఈ సత్యం మనకు భారం పెంచడానికి కాదు, మన భారాన్ని దించివేయడానికి. మీరు ఒక పెద్ద బరువును మోస్తున్నప్పుడు దాన్ని తీసివేస్తే ఎంత రిలీఫ్ కలుగుతుందో, దేవుని సంకల్పాన్ని నమ్మడం అంతే రిలీఫ్ని ఇస్తుంది. మనం కంట్రోల్ చేయగలిగినది ఒకటే, మన ప్రయత్నం. మనం కంట్రోల్ చేయలేనిది ఫలితం. లక్ష్మి తన కూతురు విషయంలో ఇదే చేసింది. తన కోపం పక్కన పెట్టి దేవుని సంకల్పం వైపు చూసింది. అందుకే ఆమె ఎంచుకున్న కోర్సులో ఆమె మొదటి ర్యాంకులో పాస్ అయింది. కాబట్టి ఈరోజు మీకు ఎన్ని ప్లానింగ్స్ ఉన్నా సరే అది దేవుని సంకల్పం చొప్పునే నెరవేరుతుంది. కాబట్టి మీ యొక్క ప్లాన్స్ అన్నింటినీ కూడా దేవునికి సమర్పించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.